సో న్యూస్ వచ్చేసి మామూలుగా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అయితే తీరు. సో యాజ్ యూజువల్ అసలు మామూలు పాయింట్ ఏంది అంటే డిప్యూటీ సీఎం లాస్ట్ టైం ఉన్న వైసీపీ 5 మందికి ఇచ్చింది. వేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేయింగ్ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే దానికన్నా విశిష్టత ఆ పదవికున్న గౌరవం పెంచింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఆ రేంజ్, ఇప్పుడు అందరు సంబరాలు చేసుకునే స్టేజ్కి సీఎంని కూడా మైమర్పించేలాగా డీసీఎంని తీసుకొని వచ్చి ఆయనకు కూడా కొన్ని పవర్లు ఉంటాయి, ఆయనకు కూడా ఇది ఉంటుంది అని తెలియజేసింది పవన్ కళ్యాణ్. సో రాజకీయంగా ఎన్నో ఉంటాయి. రాజకీయంగా నారా లోకేష్ని కూడా కొంచెం పైకి తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సీఎం వయసు పెరుగుతూ ఉంది, ఆయన రాజకీయ వారసత్వం కూడా ముందుకెళ్తూ ఉండాలి. సో ఆ యొక్క ఆలోచనలో డీసీఎంగా నారా లోకేష్ని తీసుకొని వచ్చి ఎలానో ఆయన రెడ్ బుక్ అని పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి మీరు ఇంకెంత చేస్తారో చేయండి అని చెప్పి ఆయన కూడా కొంచెం జనాలకి టచ్ చేపిస్తే పవన్ కళ్యాణ్ రేంజ్ పవన్ కళ్యాణ్దే, ఈయన రేంజ్ ఈయనదే. లాస్ట్ టైం 5 మంది షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ ఒక్కడే కదా. కాకపోతే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అవటం వల్ల ఇది న్యూస్ అయింది, కానీ దాని గురించి అంతగా ఆలోచించాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారే నారా లోకేష్ గారిని కావాలని పెడుతున్నారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఈయన చేతులు కలిపే కదా ఒక ఓటు వేయించుకొని మొత్తం ప్రజలకి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి, మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని ఎవరు ఎంటర్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ చేశారా, లేదంటే ఆడియన్స్ జనం ఎంటర్ చేశారంటారా? జనాలు గెలిపిస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని సీఎంని ఎన్నుకుంటారు. తర్వాత సీఎం అక్కడి నుంచి క్యాబినెట్ మినిస్ట్రీని ఎన్నుకోవటం, కానీ మీరు పలానా పదవులు తీసుకోండి, మీరు పలానా మినిస్ట్రీలు తీసుకోండి అని చెప్పేసి అక్కడ వస్తుంది. సో దీంట్లో పారామీటర్స్ పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఇది ఒక సబ్జెక్ట్గా చూసుకొని దీంట్లో 100 ఎతకాలంటే 100 కనపడతాయి. అసలు ఇది ఒక నార్మల్ విషయం రా అనుకుంటే ఇది అసలు చాలా నార్మల్ విషయం. ఎప్పటికైనా టీడీపీ అనేది నారా లోకేష్ చేతికే వెళ్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు దాన్ని తీసుకొని నడిపించే అంత స్టాండర్డ్గా ఎప్పుడు ఆయన చూపించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కితే సీఎం అంటారు. ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా వస్తే ఎన్టీఆర్ సీఎం 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 అని అరుస్తారు. బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే కోకో కోలా పెప్సీ బాలయ్య బాబా సెక్సీ, హైదరాబాద్ సికింద్రాబాద్ బాలయ్య బాబు జిందాబాద్ అంటారు, కానీ బాలయ్య బాబు సీఎం సీఎం అని ఇప్పుడు అరిచింది. సో ఎన్టీఆర్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ గడపని తొక్కిచ్చే పొజిషన్లో కూడా ఎక్కడ కనపడట్లేదు. సో నారా లోకేషే భవిష్యత్తు కాబట్టి టీడీపీకి సో పుల్ చేస్తున్నా, తీసుకొని వస్తున్నారు జనాల్లోకి, నువ్వు ప్రూవ్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా నారా లోకేష్ గారు ఉన్నా ఎవరున్నది అనేది పాయింట్ కాదు. అక్కడ ఎవరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏమైనా చేస్తారా అంటే ఆ నమ్మకం ఉందా మీకు? ఏమైనా చేస్తారనే కదా ఆయనకి అంత మెజారిటీతో సీట్స్ ఇచ్చింది. ఏపీ ప్రాబ్లం ఏంది అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చాం, అప్పుడు కూడా ప్రతిపక్షాన్ని డైల్యూట్ చేసి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమికి కూడా భయంకరమైన మెజారిటీ ఇచ్చేసాం, ప్రతిపక్షాన్ని డైల్యూట్ చేసాం. ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో ఒక మీడియా ఒక ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండి మీడియా ప్రతిపక్ష ఇదిని పోషించినప్పుడు, ఆ హోదాని పోషించినప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా మంచిగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు కూడా బాగానే పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ది 11 అన్నిట్లోని చూసుకుంటున్నారా రోడ్ అంటే. ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్ అంటే దానికి చాలా కేటగిరీస్ ఉంటాయి మనకి. రోడ్డు, లైట్స్, స్కూల్స్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టోల్ గేట్స్, లైక్ రోడ్డు దగ్గర వేసే టోల్ గేట్, ప్రతిదీ చాలా ఉంటాయి. అవన్నీ ఓకే వచ్చి 1 year అట్లానే అవుతుంది కదా, మనం సడన్ గా ఏం జడ్జ్ చేయలేము, చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకా స్టూడెంట్స్ కోసం ఎలాంటివి అరేంజ్ చేస్తే బెటర్ అంటారు? అంటే జాబ్స్ అక్కడ అవైలబిలిటీ ఉంచడం బెటర్ అంటారా, లేదంటే కోచింగ్ విషయంలో చూసుకోవాలంటారా, స్టడీ విషయంలో ఏదన్నా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కట్టిస్తే బెటర్ అంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించి లాస్ట్ టైం చాలా గవర్నమెంట్ స్కూల్స్ మూసేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం గట్టిగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు అభివృద్ధి చెందిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. వాళ్ళ ఫుడ్ మెనూ కూడా మనం చూసాం. ఆ ఫుడ్కి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ వచ్చేసి అంతా చేసి ఆయన కూడా వైరల్ అయి ఉన్నాడు. సో అట్లాంటి ఈ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తుంది. సో ఇంకా వస్తే మంచిదే కదా, కొన్ని మంచి కాలేజెస్ వస్తే మంచిదే. ఇంకా మెడికల్ కాలేజీలు కూడా కడతామంటున్నారు, మెడికల్ కాలేజీలు వస్తే మంచిదే, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే మంచిదే. ఏ అయితే వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ఏ అయితే ఉన్నాయో అవి దయచేసి ఆపకుండా కాలక్రమేణా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో దానికి ఇప్పుడు మనం వైజాగ్ని చూస్తున్నాం, విజయవాడని చూస్తున్నాము, కర్నూలుని చూస్తున్నాము. సో ఒక చోట మోనోపోలీ అవ్వకుండా మొత్తం స్ప్రెడ్ చేసి అభివృద్ధి చేయగలిగితే, ప్రతి చోట ఒక చిన్న కంపెనీస్ తీసుకొని వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇప్పించగలిగితే, సో ఒక చోటకి వచ్చి ఒక ముంబై కానీ
లేకపోతే హైదరాబాద్కి కానీ లేకపోతే బెంగళూరుకి కానీ వెళ్ళే పరిస్థితులు కొంచెం తగ్గుతాయి.